వెల్కమ్ టు చిట్ చాట్. ఈరోజు మన గెస్ట్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? కరోనా తర్వాత బాగా స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. ఒరిజినల్గా నేను మొదటి నుంచి కూడా రాజకీయాలలో రానప్పుడు కానీ, విద్యార్థి దశలో ఉన్నప్పుడు కానీ, యూత్ కాంగ్రెస్ అప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను స్లోగా నడవలే. నా జీవితమే ఒక స్పీడు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోవాలి, న్యాయం చేయడానికి పరిచయం. నేను రాజకీయాలలో రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలని వచ్చా. దట్ ఈస్ మై మెయిన్ టాపిక్. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సంపాదించడానికి వచ్చారు. మీరు చూడండి, నేను ఆల్మోస్ట్ 42 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు ఉన్నా. 70లో జాయిన్ అయినా ఆల్మోస్ట్ 42-43 ఇయర్స్ అయింది. నేను ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ చూసా కానీ కమర్షియల్ ఓరియంటెడ్ చూడలే. నాకు మిగతా నాయకులు ఉన్న తేడా అది. అందుగురించి నన్ను అందరు కూడా లైక్ చేస్తారు. అందుకంటే హనుమంతన్న నిష్పక్షపాతంగా మాట్లాడతాడు, అవినీతి చేయాలనే ఆలోచన లేదు, కష్టపడతాడు. పార్టీ గురించి అన్నిటికంటే కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఇందిరాగాంధీ మొదలు పెడితే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు లాయల్టీ మెయింటైన్ చేస్తాడు అనేది నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనే కాదు, తెలంగాణలోనే కాదు, ఆంధ్రలో నేను ఇక్కడికంటే ఎక్కువ పాపులర్. హనుమంతరావు గారు అంటే అందరికీ చాలా ఇష్టం. ఇవాళ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈవెన్ పార్టీలో కూడా తప్పు జరిగితే నిలదీసే ఆలోచన నాకున్నది. అది రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉండొచ్చు, ఎన్ జనార్దన్ పీరియడ్, విజయభాస్కర్ పీరియడ్, ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాలేదు, కాన్మోను కూడా. అంటే ఎట్లా సాధ్యమవుతుంది? 70 ఏళ్ళు దాటినాయి మీ వయసు, అంటే ప్రతిరోజు ఎక్కడ సాధ్యమే. అది కాదండి, మన పివి నరసింహారావు ఏ ఏజ్లో అయిన ప్రధానమంత్రి ఏంటి చెప్పండి. ఇది క్వశ్చన్ ఆఫ్ ఏజ్ ఉండదు, ఇది ఎక్స్పీరియన్స్. ఏదైతే జ్ఞాపక శక్తి రెండు ఉన్నాయనుకో, ఏజ్తో లిమిట్ లేదండి. చాలా మంది అంటారు, అయ్యో ఏజ్ అయిపోయింది, ఏజ్ అయిపోయిన వాళ్ళే చాలా మంది ప్రధానమంత్రులు అయ్యారు. అయినా లేదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా లేదా? ప్రణబ్ ముఖర్జీ. పాయింట్ ఏంటంటే ఇది ఒక కొత్త సిస్టమ్ అయిపోయింది. ఏజ్ అయిపోతే మాకున్న ఎక్స్పీరియన్స్ ఇంకా ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే నాకున్న క్లారిటీ ఏంటంటే నీతి నిజాయితీగా బతికా. నాది ఒక్క బ్లాక్ చూపించమనండి, నేను ఎక్కడ కరప్షన్ చేసింది నా జీవితంలో లేదు. అదే నా ధైర్యం. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు 70 ఏళ్ళు దాటిన వయసులో పిసిసి చీఫ్ కావాలని మీరు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న యువత అంతా కూడా హై టెక్నాలజీ, వాట్సాప్, సోషల్ మీడియా వచ్చిన ఈ కాలంలో మీరు ఎట్లా కనెక్ట్ అవుతారు యువతతో? చూడండి, క్యాచ్ చేయడం కాదు, మనం చేసే పని మీద వాడే క్యాచ్ అవుతాడు. వెన్ ఐఎమ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, ఎవ్రీబడి విల్ కమ్ టు మీ. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏదైతే మంచి వార్తల కంటే ఎక్కువ వార్తలు, తప్పుడు వార్తలు ఎక్కువ వస్తున్నాయి. మేము చేసినప్పుడు, మేము రాజకీయాలు వచ్చినప్పుడు ఈవెన్ వాల్ పోస్టర్ కూడా మేము ఏది బ్యానర్ మీద రాయించుకునే రోజులు, ఏది పెన్తో ఏది రాసుకునే రోజులు, ఇవాళ అన్నీ ఆధునికంగా అయింది. మేమే కంబ ఎక్కేది, మేమే బ్యానర్ కట్టేది. ఆ రోజుల నుంచి వచ్చాము. సంజయ్ గాంధీ గారి చెట్టు నాటే కార్యక్రమం మేమే తవ్వేది, మేమే మట్టి తీసేది, మేమే చెట్టు పెట్టేది, మేమే నీళ్లు పోసేది, మళ్ళీ ఫోటో దిగి తీసుకుపోయి ప్రెస్లో ఇచ్చేది. ఇది మేము అక్కడి నుంచి మేము మొదలు పెట్టాం. కాబట్టి మాకు చాలామంది అంటున్నారు, ఇప్పుడు కేంద్రంలో షీలా దీక్షిత్ గారు 82 ఏళ్ళల్లో ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందని ఆమెను పిసిసి ప్రెసిడెంట్ చేసిందా లేదా? పాయింట్ ఏంటంటే ఇది ఒక కొత్త ఆలోచన అయిపోయింది. ఇక ముసలోళ్ళు అయిపోయిన ఎవడైనా ఇవాళ యంగ్స్టర్ రేపు ముసలోడు అవుతాడు. కానీ వయసు నుంచి ముసలితనం పోయే ఎక్స్పీరియన్స్, తనకున్నటువంటి ఆలోచన పార్టీకి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మేము చాలా కష్టపడి వచ్చినాము. ఇవాళ ఏదో డబ్బు సంపాదించి భూములు అమ్మేసి ఎవరి భూమి ఎవడు అమ్మి రాలే. మేము ఎక్కడ కూడా తప్పు చేయలేము, నీతి నిజాయితీగా వచ్చాము. మా మీద కరప్షన్ ఛార్జెస్ లేవు.
చెప్పండి, ఎవరన్నా చెప్పండి. హనుమంతరావు పలానా భూమి కొనేసిండు, వానికి ముంచేసిండు అని చెప్పండి. అదే కాకుండా ఎక్కడ అన్యాయం జరుగుతాయి నీతిగా నిజాయిగా బతికారు. ఎందుకు చెప్తున్నా అంటే దానికి కారణం కూడా చెప్తున్నా. నాకుండే అడ్వాంటేజ్, నేను సగం హైదరాబాద్ కొనగలుగుదు. హైదరాబాద్ నా ముగ్గుట్లో డబ్బులు ఉంటున్నాయి. కానీ నేను ఒకటి ఆలోచన, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు నా నమ్మికతో ఒక సొంత మనిషిగా చూశారు. నేను ఏ తప్పు చేసినా రాజీవ్ గాంధీకి చెడ్డ పేరు వస్తుంది, ఏ తప్పు చేసినా ఇందిరాగాంధీకి వస్తుంది, ఏ తప్పు చేసినా సోనియా గాంధీకి వస్తుందని మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఒకటి మీరు కాకుండా ఇంకెవరి పేరు చెప్తారు? పిసిసి చీఫ్ ఒకవేళ మీకు ఇవ్వమన్నా చూడండి పాయింట్, నేను ఒకటే చెప్తున్నా, చాలా క్లియర్ ఉన్నది. నేను తప్ప నేనే తురుముకాని అంటలే. నాకు రైట్ ఉన్నది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్తో లిమిట్ లేకుండా పనిచేస్తా. ఎవరైనా పోయి హాజీపూర్లో ముగ్గురు అమ్మాయిలు పోయినా, ఏది మన రంగారెడ్డి జిల్లాలో ఆడపడుచు, మహిళా ఆడపడుచు కాలు చచ్చిపోతే పోయి ఆడించు. ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ పోతా. ఆర్టీసీ వాళ్ళని కూడా నేనేమంటున్నా అంటే, దిస్ ఇస్ ఇన్ మై నేచర్, నా బ్లడ్ లో ఉన్నది. ఎక్కడ తప్పు జరిగితే ఏ పేదవాడు బాధతో ఉంటే వాళ్ళకి సాయం చేయాలనే దృక్పథం నాది. నేను 1,00,000 ఇస్తాను చెప్ప, 10 లక్షలు చెప్ప, ఉన్న కాడికి 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 25,000, ఈ విధంగా సేవ చేయాలనేది దృక్పథం. అంటే నా మనసులో సేవా దృక్పథం ఉన్నది. కాబట్టి పార్టీని అన్నిటికంటే బాధ ఏంటంటే, మేమందరం కలిసి చెప్పాం, అమ్మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మేము మెజార్టీ సీట్లు తీసుకురాగలుగుతామని చెప్పాం, కాంగ్రెస్ తెచ్చిందని చెప్పాం. మేము ఫెయిలియర్ అయినాం. ఇవాళ మేము ఒకటి పోయినా ఢిల్లీలో हनुमंतराव जी आप पार्लियामेंट में बोले, पब्लिक में बोले, सोनिया गांधी को बोले, మరి కాంగ్రెస్ ఆవేదన నా మనసులో ఉన్నది. అసలు హనుమంతరావుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఆపదలో ఉన్నా తక్షణమే వెంటనే అక్కడికి వెళ్ళి సాయం చేస్తుంటాడు. మొన్న జర్నలిస్టులు చనిపోయినప్పుడు కావచ్చు, అంతకుముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కావచ్చు, హాజీపూర్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ లో మీరు డబ్బులు ఇస్తుంటారు మామూలుగా. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి హనుమంతరావు? ఇది చాలా మంచి చూడండి, సహాయం చేయాలని ఒకరికి సహాయం చేయాలంటే దేవుడు ఎవరినన్నా పంపిస్తాడు. నా వెల్ విషర్స్ ఉన్నారు, నేను పలానా దగ్గర పోతున్నారు బాబు, హాజీపూర్లో ముగ్గురు చనిపోయినరు అని అన్నానుకో, ముగ్గురు అమ్మాయిల దగ్గర పోతున్నారు, అరే పాపం హనుమంతరావు అన్నా ఏమన్నా సాయం చేయాలి, అరే మరి నీకు ఎందుకు అడుగుతున్నారా బాబు, హాజీపూర్ పోతున్నారు, నీకేము దావత్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఉంటే అట్లా. దట్ ఈస్ మై నేచర్. ఈవెన్ నేను యూత్ కాంగ్రెస్ అప్పుడు కూడా ఎన్నో మీటింగ్లు పెట్టా. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది, మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయంలో లేరు, అందరూ చదువుకున్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, న్యూయార్క్లో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మనం 10 మంది మంచి వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఇస్తారంటే, హనుమంతన్నకు ఒక పైసా కూడా ఇంటికి తీసుకుపోడు, ఇచ్చిన పైసలు పేదవానికి పార్టీకి ఖర్చు పెడతాడనే ఒక మంచి ఆలోచన ఉన్నది. కాబట్టి నాకు ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇన్ని రోజులు నేను వాళ్ళ సాయంతో సాయం చేస్తున్నా, ఇక ముందు కూడా చేస్తాను. మీరు అనొద్దు అది కాదండి, మీరు పిసిసి ప్రెసిడెంట్ అయితే మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే, డబ్బులతో అవసరం లేదు, మనిషి విలువ. ఒక మనిషి అరే ఈ నాయకుడి దగ్గర దమ్ముందిరో, ఇక ఉరుకుతుందిరో బండి అంటే ఆటోమేటిక్గా జనం మన వెనకాల వస్తాడు, డబ్బులు ఇచ్చేటోడు వస్తాడు, లేనోడు వస్తాడు. మేము కలిసి కేసీఆర్ తోటి ఫైట్ చేయాలనే ఆలోచన అందరికి కలుగుతుంది. అంటే విల్ పవర్ ఒకటి. రెండోది ఏంటంటే మన ఉన్నటువంటి క్లీనినెస్, క్లీన్, అరే ఈజ్ అ క్లీన్ మ్యాన్, సో ఈ కాంట్ డూ ఎనీ డూప్లికేట్ వర్క్ అనే కల్చర్ ఉన్నది. కాబట్టి నాకు అందరు సాయం చేస్తారు అనేది, అందులో బడుగు బలైన వర్గాలకు నాకు ఒక మంచి వాళ్ళ ధైర్యం ఉన్నది. మెజార్టీ ఎవరు ఉన్నారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపితే 85% ఉన్నాం. మా రాష్ట్రంలో 73 ఏళ్ళు అయింది దేశ స్వాతంత్రం వచ్చి, ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి అయినాడు కాదు. ఒకసారి సంజయ్ గారు అయ్యారు. ఎప్పుడు కూడా అగ్రకులాల వాళ్ళు అవుతున్నారు. మేమేమంటున్నాం అంటే 56% బీసీలు ఉంటాం, 23-24% ఎస్సీ ఎస్టీ ఉంటారు, 12% ముస్లిమ్స్ ఉంటారు. మాకు రాజ్యాధికారం
ఒకప్పుడు అంటే మాకు చదువు లేదు, సంస్కారం లేదు, దొరల దగ్గర కాలు మొక్కినాం. ఇప్పుడు మేమే అంటున్నాం, అరే మేము చదువుకున్నాం రా బాబు, మా పిల్లలు డాక్టర్ అయ్యిండ్రు, ఇంజనీర్లు అయ్యిండ్రు, సర్వీసులు మిలిటరీలో పోతున్నారు, మేము కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలనే ఆలోచన మాకున్నది. ఒకటి ఇప్పుడు మీరు యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే టీపీసీసీ చీఫ్గా, మంత్రిగా, 3 సార్లు రాజ్యసభ మెంబర్గా కాంగ్రెస్లో ఉన్నతమైన పదవులు ఎన్నో అనుభవించారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలామంది నాయకులంతా కూడా మీ దగ్గర పనిచేసిపోయిన మంత్రులు, మీ శిష్యులుగా ఉన్న మంత్రులంతా కూడా ఎక్కడో బంజారాయిల్స్లో, జూబ్లీహిల్స్లో వండుకుంటూ, వాళ్ళ విశాలవంతమైన ఫామ్ హౌస్లో వండుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాంటి హనుమంతరావు అంబర్పేటకి ఎందుకు పరిమితమైండు? హనుమంతరావు ఆస్తుపాస్తులు ఏంటి అసలు? చూడండి, నా ఆస్తుపాస్తులు కానీ నా రికార్డ్ అంతా ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కౌన్సిల్లో చాలా గొడవ చేసేవాడిని. ఆనాడు విజయ రామారావు గారు ఐజీగా ఇంటెలిజెన్స్ ఉండే. రామారావు గారు అడిగారు విజయ రామారావు, ఏమండి హనుమంతరావు సంగతి ఏంది, వీని సంగతి చూడు అంటే ఆయన రెండో దినం చెప్పాడు, సార్ నేను అంతా సర్వే చేశాను, పాపం ఆయన దగ్గర ఎలాంటి లేనాదేనా లేదు, కరప్షన్ లేదు, అవినీతి పరుడు కాదు, ఆయన మీద నువ్వు ఏం చేయలేవు, ఆయనది ఏడా క్లీన్ ఉన్నది అని చెప్పాడు. అదే ఆ క్లీన్నెస్ తోటి నేను ఇవాళ కూడా ధైర్యంగా ఉన్నా. మీరు అంటున్నారు ఎందుకు, నాకు వచ్చింది ఛాన్స్ రాలేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నేను స్థలాలు ఆక్రమించాలంటే సగం హైదరాబాద్ నాది, అంతేకాని ఈ నుంచి భువనగిరి దానిక ఎక్కడ చూసినా హనుమంతరావే. ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిన రాజకీయాలకు నా గురించి తెలియదు, ఏదేదో మాట్లాడుతున్నారు పిల్లలు, నేను పట్టించుకోను. కానీ నాకున్న విలువ నాకున్నది. ఎందుకంటే ఐ కేమ్ ఇన్ పాలిటిక్ ఫర్ ద స్టేట్. రాజకీయం చేయాలి, 10 మందికి ఉపయోగించాలి, క్లీన్ రాజకీయం నాగా ముందుకు నడిచా. అందుగురించే నాకు ఈ గుర్తింపు ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కొనాలంటే కొనుక్కోగలుగుదు, ఇవ్వగలుగుదురు. కానీ ఎందుకంటే పుట్టినటువంటి ప్రాంతంలో ఉంటే ఒకసారి మనిషి పెరుగుతున్నప్పుడు అలవాటు పడ్డాడు అనుకో జల్సాకు, అప్పుడు ఈ బేస్ మర్చిపోతాడు. అందుగురించి నేనన్నా వద్దురా బాబు, మంచో చెడ్డనో పుట్టిన ప్లేసులు ఉండాలి. ఈడేంది, ఈడ ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అర్ధరాత్రి ఎవడన్నా అడుక్కొస్తాడు, ఆడెవడు వస్తాడు, పక్కింటోడే రాడు, జూబ్లీహిల్స్లా తండ్రినాయన కూడా రాడు, ప్రేమ ఉండదు, ఈడ ప్రేమ ఉంటుంది. అందుగురించే నేను బస్తీలో ఓడిపోయినా గెలిచినా ప్రజల ఇష్టం అండి. ఒకసారి గెలిపిస్తారో ఓడిపోయినంత మాత్రాన ప్రజలను తిట్టాలనే ఉద్దేశం కాదు. ఎస్, వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మన ఆలోచనలో చిన్నది చేస్తారు, అంతేగాని మనం పని చేస్తూ వాలి, ప్రజల పక్షాన్ని ఉండాలనేదే నా ఉద్దేశం. ఒకటి హనుమంతరావు గారు, మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే మీకు ఏమనిపిస్తుంది, మీతో పాటు పనిచేసిన వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, మీరు కాలేకపోయారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకేమనిపించదండి, నాకు కూడా ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ లక్, ఫేట్. ఫేట్ ఏముంటే నాకు 1990లో ఛాన్స్ వచ్చింది, రాజీవ్ గాంధీ చెయ్యాలని పంపించిండు. కానీ అప్పుడు అగ్రకులాలు అందరూ ఏకమై నన్ను 1 లైన్ రెజల్యూషన్ అయితే నేను అయిపోదు. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ హిస్టరీ ఏంది, ఎక్కడికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఆ రాష్ట్రాలు ఉన్న శాసనసభ్యులు 1 లైన్ రెజల్యూషన్ చేస్తారు. వీఆర్ ఆథరైజింగ్ టు ది హై కమాండ్, యూ మే అపాయింట్ ఎనీబడి చీఫ్ మినిస్టర్, వీ విల్ సపోర్ట్ అని. ఇక్కడ జరగలే. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి ఉండే, ఆయన టోపీ తిప్పడంలో ఫస్ట్, ఆయన టోపీ తిప్పి చెప్పేసి హనుమంతరావు ఎట్లంటున్నాడు, యంగ్ పిలవకుండా ఏజ్ ఎంత తెలుసా, 41, 41 ఏళ్ళు ఉంటే ఇక కొందరు యంగ్స్టర్ అబ్బాయి హనుమంతరావు వచ్చారంటే మేము 20 ఏళ్ళు ఎడకపోతామని ఆలోచన చేసిన వాళ్ళు అందరు కలిసి నన్ను కానియాలి. మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది ఎన్ జనార్దన్ రెడ్డి పీరియడ్లోనే, మెంబర్షిప్ చేశాను నేను. కానీ గులాం నబీ ఆజాద్ వచ్చి నన్ను దెబ్బ కొట్టాడు. అదే కొట్టకపోతే ఆయన ఎలక్షన్ పెట్టుంటే నేను గ్యారంటీ ప్రెసిడెంట్ అయిదు. ఎలక్షన్ ఏది జనార్దన్ రెడ్డి దిగిపోయిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అయింది. అదొకటి. 3వ ఛాన్స్ వచ్చింది,
Rajiv Gandhi left from 1991 Visakhapatnam to Perambur. Hanuman, after parliament election will be over, I will make you CM అన్నాడు. అదే రోజు చనిపోవడం జరిగింది. కనుక పదవి అనేది రాతలు ఉంటే వస్తుంది, కానీ ప్రజలకు సేవ చేయడానికి రాత కాదు, పని చేయాలి. గుర్తింపు ఉన్నది. ఇవాళ ఎక్కడ పోయినా నాకు హ్యాపీ. ఏ హోటల్ దగ్గర లేవట, పాన్ షాప్ దగ్గర లేవట, సైకిల్ దిక్కురం దగ్గర లేవట, బస్ స్టాండ్ లేవట అనుకో, అట్ ఎ టైం పోయేటోడు వచ్చాడు, అది హనుమంతుడు లేవటంటాడు, అన్నారు అంటారు. అది నా దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. ఏ ఊరికి పోయినా 10 మంది తెలిసిన వాళ్ళు వెళ్తారు. దట్ ఈస్ హనుమంతరావు. కొత్త వాళ్ళకి తెలియదు, ఏదో మాట్లాడుతుంటారు, మేమే పాపులర్ అంటారు. వాళ్ళకంటే ఎక్కువ పాపులర్ నేనున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఏజ్ క్వశ్చన్, మై ఎక్స్పీరియన్స్ క్వశ్చన్, మై ప్రీవియస్ హిస్టరీ. ఎక్కడ కూడా తప్పు చేయలేదు నేను. తప్పు చేస్తే స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమైతే తెలుసా, స్పీచ్ ఇచ్చినంత సేపు బా ఏం మాట్లాడింది అంటాడు. పోయేటప్పుడు అది ఏమంటాడు, మొత్తం అన్ని మధ్య ఈయన కూడా పుట్టినట్టు కదా అంటాడా లేదా. కనుక అది లేదు నాకు. వాడు ఈ స్పీచ్ తింటాడు, పోయేటప్పుడు కూడా అదే హనుమంతరావు ఫాదర్. చాలా మంది నాయకులు మైక్ దొరికినప్పుడు ఏదో దేశానికి సేవ చేసినట్టు, స్వాతంత్రంలో మేమే పోరాడినట్టు, సో మేము లేకపోతే స్వాతంత్రం రానట్టు చెప్పేటోళ్ళు ఉంటారు. ఇంటారు పోయేటప్పుడు, అరే ఏమా ఇంత అబద్ధం చెప్తాడా అంటారు. అంటే ప్రజలలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. నాకు ఒక్కటే విశ్వాసం ఏంటంటే, నేను ఎలాంటి తప్పు చేయలే. తెలియక తప్పు చేస్తే కూడా నేను దానికి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ మై నేచర్. రాజీవ్ గాంధీ గారితో మీకు అంత దగ్గరి సంబంధం ఎట్లా కుదిరింది? సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీకి దగ్గరుండి మళ్ళీ యూత్ మూవ్మెంట్ని ఎవరు నడిపిస్తారు అని ఆలోచన చేసే సమయంలో ఆ రోజులలో నేను మధ్యప్రదేశ్ ఇంకొక రాష్ట్రం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కెనాట్ ప్లేస్లో కాఫీ హౌస్లో కూర్చునేవాళ్ళం. అక్కడ ఒక మీడియేటర్, ఒక ప్రెస్ ఆయన వచ్చి అడిగిండు, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ లీడర్, హూ ఈజ్ అన్నాడు. అనగానే నా నోట్లో వచ్చింది, ఎస్ మై లీడర్ ఈజ్ రాజీవ్ గాంధీ అన్నాడు. ద నెక్స్ట్ అది హెడ్లైన్స్లో వచ్చింది, తెల్లారి పేపర్లో నేను చూడలే. ఇందిరాగాంధీని కలవడానికి పోయినా, మ్యామ్ ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఆంధ్ర అన్న. యువర్ హనుమంతరావు పోతారు. నేను భయపడిపోయినా, ఎవరో బాబు నేను ఆ పేపర్లో వచ్చింది, తెల్లారి పేపర్లో వచ్చింది, నేను చూడలే. అది హిందూలోనో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఫ్రంట్ పేజ్లో. నేను భయపడిపోయినా. ఆమె అందరినీ ధర్మదర్శనం అయినాక వచ్చింది. వచ్చి పోతుందారు పిలిస్తే పోయిన లోపల మేడముల ఆమె పోగానే, వై యు హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాజీవ్ గాంధీ అన్నది. ఎవరో ఈమె ఇట్లా మాట్లాడుతుంది కొద్దిగా ధైర్యంగా. ఎస్, యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ మేడం, ఈజ్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ యూ మ్యామ్, సో వీ థాట్ ద నెక్స్ట్ లీడర్ ఈజ్ రాజీవ్ గాంధీ. అప్పుడు అనుకున్నది పిల్లాడి ధైర్యంగా ఉన్నాడు అంటే. ఆమె అన్నది, నో నో ఈజ్ ద పైలట్ అన్నది. అంటే మేబీ పైలట్ మ్యామ్, ఈ కెన్ హెల్ప్ యూ, అవర్ ఒపీనియన్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాజీవ్ గాంధీ అన్నారు. లోపల సంతోషం ఉండే ఆమె. హౌ లాంగ్ యూ ఆర్ హియర్ అన్నది. మ్యామ్ ఐఎమ్ స్టేయింగ్ అని ఏపీ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2 అని చెప్పింది. అప్పుడు ఎమ్మెల్సీ ఉంటే సరే. రెండో దినం సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది. ఆ దినం కాదు, రెండో దినం తెల్లారి సాయంత్రం ఫోన్ వచ్చింది. యువర్ అపాయింట్మెంట్ వాజ్ ఫిక్స్డ్ 11 o'clock అన్నారు. నేను పరిచయం అయింది, నాకేమన్నా, నేను అపాయింట్మెంట్ అడగలేదు, నాకు 11 o'clock ఏందని పోయినా. పోయి కూర్చున్నా. అప్పుడు రాజీవ్ గాంధీ జీన్ పాయింట్ టీ షర్ట్ కొనుక్కొని వచ్చింది లోపలికి. అప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు, ఏది అప్పుడు నేను అనుకుంటా 9 years 10 years ఉన్నాడు, సైకిల్ తొక్కుతున్నాడు గార్డెన్లో. ఈయన వచ్చింది. ఎవరు హనుమంతరావు? ఎస్. వై యు ఆర్ గివింగ్ మై
on behalf of my statement. Sir, as long your brother was there, he is helping to madam. So I thought you are, no, I am a pilot అన్నాడు. ఇక నేనేమో ఈయన కూడా పైలట్ అంటున్నాను, ఇక ఏమన్నా కానీ అని ఇక బుల్డోజర్. సార్, one thing I want to say, I can't become a pilot because I don't know any technical. But pilot became a leader. Pilot can come and join in politics, but politician can't be pilot. I don't know. No, I am not interested, whatever it may be. No, sir, your brother was there, he was always helping mother. So you please take charge. No. Anyway. ఆ తర్వాత అప్పుడు ఒక ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్ లేకుండా హైదరాబాద్కు, వయా నాగ్పూర్ టు హైదరాబాద్. నాగ్పూర్ దగ్గర ట్రాన్సిట్ స్టార్ట్ అయినప్పుడు ఈయన క్యాబిన్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. మళ్ళీ అడగట్టుకున్నా రాజీవ్, అరే మేరే పీछे పడా మై నేరేతు అని ఆయన. ఇక ఆ తర్వాత ఈ స్టేక్ అనే సీనియర్ ఏది మన పైలట్గా ఈ జాయిన్ ఇన్ హైదరాబాద్ బేగంపేట్. ఇక అప్పుడు ఇక రోజు సాయంత్రం కాగానే క్యాంటీన్లోకి వచ్చేది, ఏది బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఆడ ఫోన్ చేసుకునేది. ఆ హోటల్తో చెప్పి పెట్టిన రైట్ రాగానే చెప్పురా, మేము ఎదురుగా హోటల్లో కూర్చునేది, ఏది మెయిన్ రోడ్ మీద ఊరికి పట్టుకు. అట్లా నాకు బాగా క్లోజ్ అయ్యిండు. ఈ తర్వాత ఇక ఆయన జాయిన్ కావడం, సీనియర్లంతా చెప్పడం, అట్లా రాజీవ్ గాంధీకి నాకు చాలా సన్నిహితం. ఎక్కడికి వచ్చినా హైదరాబాద్ ఎక్కడ రాని, వైజాగ్ రాని, నేను ఇచ్చిన నీళ్ళే తాగేది, హనుమంత్ గులాం అనేది. అది నాకున్నటువంటి ఏది ఆయన నా మీద చూపించిన ప్రేమ నేను జీవితాంతం మరవా. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి రాని రాకపోని కానీ ఆ కుటుంబం నాకు ఇచ్చినటువంటి విలువ అంతేందుకు. ఓసారి అమలాపురంలో పోతున్నాం, అప్పుడు పివి చెన్నారెడ్డి గారు అమెరికాకు కాంట్రాపరేషన్ పోయిండు. అంటే ఏదో ఆంధ్ర పర్యటన పోయినప్పుడు ఏదో పడవల నుంచి అదే ఇష్యూ చెప్తున్నా. పడవలో పోతున్నాం, ఈ లంక నుంచి ఆ లంక పోతుంటే ఆయనకి ఏమనుకున్నాడేమో, నేనే జీప్ నేనే నడిపించేదాన్ని చేతులు ఊపేది, కొన్ని దగ్గర వారే నడిపించేది. సరే పడవలో పోతున్నాం, ఆయనకి ఏమనుకున్నాడు, ఏ హనుమంత్ कभी भी मेरे वास्ते कुछ भी कर तू, बोला क्या करता है, నేను पूछ के देखो అన్నా, కూతా क्या అంటే దుక్కేసి ఇవి అదే రాజ్యంలో దుక్కిన. ఇక అప్పుడు వీధికి వచ్చినాక అడిగిండు, హనుమంతు తీరినాత అంటే నేనేమన్నా, లీడర్ చెప్పినప్పుడు ఈత వస్తుందని చెప్పవద్దు, ఆలోచన చేయొద్దు. దట్ ఈస్ కాల్డ్ మై ఇంటిగ్రిటీ విత్ లీడర్. ఆ బోలే మై కూత్ గయా అన్న. ఇక అది ఎన్నో రోజులు అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి గుంటూరులో అందరు ఎక్కేసి హెలికాప్టర్లో, అప్పుడు కాసు కృష్ణారెడ్డి ఆయన హైదరాబాద్కి రావడం, వెయిట్ పెరగడంతో పైలట్ వచ్చాడు, సార్ ఒక ప్యాసింజర్ని దించాలన్నాడు. రాజీవ్ గాంధీ ఇటు చూసి నాకు హనుమంతు ఉత్తరం ఉన్నాడు. అది ఏమో జనం వేల సంఖ్యలో కింద ఉన్నారు, నేను దిగిపోతే నాకు గాలి పోతుంది, నేనే బాధ్యత బయట అనే ఉత్తరుతూ थोड़ी दूर आगे जाने के बाद उतरते हैं वाल परिचय फ्लाइट बसा అందరు నవ్విండు. थोड़ी दूर आगे जाने मैं यहाँ तो नहीं उतरतो అంటే ఈవెన్ చెన్నారెడ్డి కూడా నవ్విండు, అందరు నవ్విండు. ఆనాడు ఇంకా కావాలంటే ఆమె ఉన్నాడు, గీతారెడ్డి ఉన్నది అడగను. అప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళీ పైలట్ కూడా నవ్వుకుంటా జందో బయట అన్నాడు. అది ఈ రెండు సన్నివేశాలు ఆయనకు బాగా మనసులో పాతుకున్నాయి. ఎప్పుడు అడిగినా నవ్వుకుంటా, హనుమంత్ फ्लाइट में उतरता क्या नहीं, अప్పుడు नव्వుకుంటా, अब क्या उतरे तो नीचे गिर गया तो पैसा, फिर चप्पल, फिर मैं वहाँ उतर गया तो लोगों में चर्चा चलता, हनुमंत को उतार दिए मेरी हवा बिगड़ता. అది నవ్విండు ఉంటుంది. అది అంటే ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ తోటి ఇంత దగ్గర ఉన్న మీకు అసలు ఎందుకు అపాయింట్మెంట్ దొరకడం లేదండి? దానికి కారణం ఒకటే చెప్తా. ఎందుకంటే ఎప్పుడైతే హనుమంతరావుకు ఉన్న విలువ తెచ్చిన తర్వాత కొన్ని శక్తులు హనుమంతరావు మీద చాడీలు చెప్పడం, ఏదేదో చెప్పిండ్రు. ఆయన మనకు వాళ్ళు ఏం చెప్పిండ్రు, నేనేం చెప్తాను అంటే, ఒకటి ఏంటంటే వాళ్ళ భయం ఏంటంటే హనుమంతరావు కలవడం మొదలు పెడితే ఏ ఇష్యూ కూడా దాచిపెట్టాడు, అన్ని హైకమాండ్కు చెప్తాడు.
ఇది ఆయనకు అలవాటు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఎన్ జనార్దన్ రెడ్డి ఎప్పుడు కూడా నేను హైకమాండ్కు వాస్తవాలు చెప్పేవాడిని. ఈవెన్ నేను ఓబీసీ ఎంపీస్ ఫోరంలో కానీ ఏది ఉన్నా వాస్తవాలు చెప్పేది. కనుక వీళ్ళు ఏం భయపడ్డారంటే ఒక హనుమంతరావు ఒక్కరికి మనం దెబ్బ కొడితే మనకు ఢిల్లీలో ఏముండదు. అందుకుంటే కదా నా పార్లమెంట్ టికెట్ కూడా పేరు పంపలే హైకమాండ్కు. పార్లమెంట్ పేరులో పెడితే నా పేరు పెడితే సోనియా గాంధీ నాకు టికెట్ ఇస్తున్నది. ఎవరు చెప్పిండ్రు? అంబికా సోనియా అనేది హనుమంత్. ఇఫ్ యువర్ నేమ్ వాజ్ దేర్ మేడం హర్ సెల్ఫ్ షీ విల్ ప్రపోజ్ యువర్ నేమ్. అది అంటే వాళ్ళ భయం ఏంటంటే హనుమంతరావు గిన గెలిస్తే మనలో ఒక బలమైన శక్తి ఉంటుందని నన్ను కొట్టారు. వాళ్ళు ఇది ఆలోచన చేయాలి. బలమైన వ్యక్తులు పార్టీకి ఉంటే లాభమా, బలమైన శక్తులను బయటికి వెళ్ళగొట్టేసి అరువు తెచ్చుకున్న వాళ్ళు ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే లాభమా అనేది వాళ్ళు ఆలోచన చేయాలి. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారకులు ఎవరంటారు మీ పార్టీ నేతలు? ఇక నేను పేర్లు ఎందుకు చెప్పాలి? ఎవరు ఉంటారు? ఎవరైతే ఢిల్లీ దానికా లిస్టు తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు. ఇక నేను అలా ఐ డోంట్ వాంట్ లీక్. ఇప్పుడు ఒక ఆయననైతే తీసేసిండు. ఎవరిని? పుట్టియాను. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? ఆయన చేసిండు. కానీ నేను అప్పుడు కూడా చెప్పినా, ఆనాడు కూడా చెప్పినా, ఇవాళ చెప్తున్నా, మీరు నాకు అన్యాయం చేసిందని ఓపెన్గా చెప్పినా. ఇక మనకి ఎంత అయిపోయిన దాని మీద పాటు ఏమంటే వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఖమ్మం లిస్తే హనుమంతరావు గెలుస్తాడు, గెలిస్తే మళ్ళీ ఒక నాయకుడుగా పర్మనెంట్ ఉంటాడు, మన నాయకత్వం తగ్గిపోతుంది అనే దెబ్బ కొట్టారు. అందులో అందరు చేయి ఉన్నదే. కోవట్ల చేయి ఉన్నది, మా నాయకుల చేయి ఉంది. ఏంటంటే ఎంతసేపటికి నేను అవుట్ స్పోకను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, పార్టీ గురించి ప్రాణాలు అర్పిస్తా. కనుక ఇలాంటి వాడు ఉంటే మన ఆటలు నడవని హైకమాండ్ ఏదో అబద్ధాలు చెప్పినట్టు నేను అనుకుంటా. ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ నాకు టైం ఇచ్చినాడు, నేను తప్పనిసరిగా వాస్తవాలు చెప్తాను. నేనేం భయపడాలి. ఇప్పుడు కూడా తరచుగా ఈ మధ్య కాలంలో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. మీరు విమర్శలు కాదండి, ఇదేంటే మేమేమో ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీలు ఉన్నాం. ఆయన 3 పార్టీలు మారి వచ్చిండు. కొన్ని రోజులు పనిచేయమని ఆయన రావడంతో కొడంగల్లో ఓడిపోయిండు. మీ పార్టీయే కదా ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది, ఎంపీగా అదే వచ్చింది. కొత్త పార్టీ ఏముంది ఇందులో? నేను ఏమంటున్నానంటే మా దగ్గర కొత్త తరానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఇవాళ పోయిండు సుధాకర్ రెడ్డి, పోయిండు బీజేపీలో పోతే ఏమని ఇచ్చిండ్రా? మా దగ్గర తొందరగా మనాలు 12 మందికి టికెట్లు ఇస్తే 12 మందికి ఇచ్చిండ్రు. ఒక్కరికి నిలబడిపోయిన అందరూ ఓడిపోయిండు. ఈయన కూడా ఓడిపోయిండు అసెంబ్లీలో. మళ్ళీ కూడా మా పార్టీ పార్లమెంట్ ఇస్తే గెలిచిండు. అంత మాత్రాన నేనే హీరో అంటే ఎట్లనండి? మేమంతా జీరోలమ్మా. ఓటమి గెలుపు పక్కకు పెట్టు. నువ్వు కొడంగల్ ఎందుకు ఓడిపోయినదో ఈడ మళ్ళీ మొన్న మున్సిపాలిటీ జరిగినాయి, మళ్ళీ అందులో ఎందుకు గెలవలేను? నేను అనేది ఏంటంటే ఇంత స్పీడ్ అవసరం లేదా బాబు? మీ వ్యతిరేకంగా మాకు ఎలాంటి ఆరోపణలు లేవు మా మీద. నువ్వు కొత్తగా వచ్చినావు, కొన్ని రోజులు పనిచేయమంటున్నావు, అంతేగాని నేను రావడం నేనే హీరోను అంటే మేము మొదటి నుంచి 89లో ఇందిరా విజయరథం వేసుకొని ఊరూరు తిరిగి కాంగ్రెస్ గెలిపించిన 89లో. అదేవిధంగా 2004లో కూడా 2002 ఎండింగ్లో వరంగల్లో బడుగు బలైన వర్గాల సభ పెట్టిన తర్వాతనే రాజశేఖర రెడ్డికి పాదయాత్ర ఆలోచన వచ్చింది. ఇవన్నీ మేము చేసినామండి. అతన్ని వాళ్ళు వ్యక్తిగతం కాదు, కానీ ఆయననే ఊహించుకుంటూ నేను ఒకరినే పెద్ద నాయకుడు అని మీడియాను మేనేజ్ చేసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టుకోవడం, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం, కాబోయే మేము ఇట్లా చెప్పుకునేది లేదు. మేము అయ్యేదానిక కూడా చెప్పలే. కానీ ఇవాళ కొత్త పద్ధతి స్టార్ట్ అయింది. కాకపోతే అయిపోతుంది. ఇది అయ్యేటోడు చెప్పడు. నాకు కూడా పిసిసి ప్రెసిడెంట్ వచ్చేదానికి ఎవరికి తెలియదు. నాకు తెలుసు. నాతో రాజీవ్ గాంధీ మాట్లాడిండు, ఎంఏ ఆశం మాట్లాడిండు, అదే మల్లికార్జున్ మంత్రి మాట్లాడిండు. కానీ నేను ఎవరికి చెప్పలేదు. అయ్యేటప్పుడు మనం చెప్తే కూడా వ్యతిరేకం చేస్తారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ అయిపోయింది. కాకపోతే నేను అయిపోతున్నా, ఆగా కల్ ఆగా ఏ ఆగా ఉనికి అందరి మీద చెలేగా. ఇది సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఏదేదో రాసుకుంటారు. మమ్మల్ని కూడా తిట్టిండ్రు. మేము ఎన్నడూ కూడా మమ్మల్ని అవతల పార్టీ వాడు ఇప్పటిదాకా తిట్టింది చూడాలి. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు కూడా మాకు గౌరవిస్తారు. ఎందుకంటే మా ట్రాక్ రికార్డ్ కరెక్ట్ ఉన్నది.
మేము ఎక్కడ అవినీతి చేయలేదు, అందుగురించి మమ్మల్ని లైక్ అంటే చేస్తాం. మీ పార్టీలో కొంతమంది కోవర్టులు ఉన్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి మీరు ఒత్తాసు పలుకుతున్నారు. ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా చర్చించుకోవచ్చు కదా, బహిరంగంగా మీడియాతో మాట్లాడడం ఏంటంటే బహిరంగ అంటే 50 సార్లు చెప్పిన, ఇప్పటిదాకా మళ్ళీ మీరు దూరం పెట్టిండ్రా? బహిరంగంగా అంటే మీటింగ్ లో చెప్తే ఇంకేం కావాలనే, కోర్ కమిటీలో చెప్తే ఒక్కసారి కాదు 3 సార్లు చెప్తే. ఇక బహిరంగ చర్చ కోర్ కమిటీ అనేది పాలసీ మేకింగ్ బాడీలో కూడా చెప్పినాక కూడా మీరు నిర్ణయాలు తీసుకోకుండా హనుమంతరావు బాహటంగా, మరి మీరు బాహటంగా హనుమంతరావు ముసలోడు అయిపోయిండు, ఆయన మతి స్థపించిందని అనొచ్చా? నేను మళ్ళా కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ నా బ్లడ్ లో ఉన్నది కాబట్టి నోరు మూసుకున్నా. లేకపోతే ఏ అపోజిషన్ కూడా, అది బీజేపీ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు కూడా నన్ను ఇంతవరకు ఒక్క చెడ్డ మాట మాట్లాడలే. నేనన్నా కౌంటర్ చేస్తా, కానీ నేను లాజిక్ కౌంటర్ కానీ ఏది ఇండిసిప్లిన్ గాను లేకుంటే ఎదుటోని హర్ట్ చేయాలని ఎప్పుడు మాట్లాడా. వాళ్ళు మాట్లాడుతారు ఎందుకంటే హీరో కావాలని. కల్చర్ మాది నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు. కొందరు ఇష్టపడినట్టు మాట్లాడతారు, మేము మాట్లాడాము. అంటే ఒక్కటి చెప్పండి, అంటే రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిందే మీరు, అంటే మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడ్డదని చెప్పి ఆ పార్టీలో ఆహ్వానించింది అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి వస్తున్నాడు, ఎన్ని రోజులు ఉన్నా వేస్తున్నాను. తర్వాత తెలిసింది ఆయన రికార్డు మాకు. అక్కడ కూడా ఓటేక్ చేసిండట, అక్కడ కూడా చెప్పింది చాలా మంది. ఇక పేర్లు ఎందుకు చెప్పాలి, ఆయన ఎక్కడ పోయినా స్పీడప్. ఇక ఆయన రికార్డు ఇంకా వేరేది ఉన్నది, సమయం వచ్చినప్పుడు చెప్తామనుకో. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, గులాం నబీ ఆజాద్ ముందే చెప్పిన, गुलाम नबी आजाद दी तुम्हारे शबीर मियाँ जा जाके आरएसएस वाले को कैसा मदद कर रहा అని చెప్పినా లేదా? బయట చెప్పాం కాదు, ఆజాద్ ముందు చెప్పిన. అవన్నీ నేను పక్కకు పెట్టినా. ఇవాళ పార్టీలు ఉన్నావు, కొన్ని రోజులు పనిచేయి, అంతేగాని నువ్వు రావడమే మా మీద ఆధిపత్యం, సీనియర్లను ఇన్సల్ట్ చేయడం ఇవి నడవయండి మా దగ్గర. మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పటి కూడా మర్యాద ఇస్తున్నాం. ఇక మేము కూడా నీలాగా ఆల్ ఇండియా పార్టీని వదిలేసి మేము కూడా గల్లీ పార్టీ లేక మాట్లాడవచ్చు, కానీ మేము మాట్లాడము, మా కల్చర్ కాదు. ఇప్పటికైనా పనిచేయి. రావడంలో మేము అదే అంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండు, 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, మొన్న ఎంపీ అయిండు. ఎవరైనా కానీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమంటున్నా, లేకపోతే పార్టీకి నష్టమవుతుంది. ఆయారాం గయారాంలో వచ్చిన వాళ్ళు 12 మంది పోయిందా లేదా? అదేవిధంగా పొన్నాల లక్ష్మ 21 సీట్లు తెచ్చిండు. లాస్ట్ మూమెంట్ ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసిన. మరి మీరు అందరు పెద్దలే కదా, అగ్రకులాల పెద్దలే, త్వరలే కదా. మరి మీరు 19 తెచ్చినా కానీ ఓడలేదు. మళ్ళీ ఇవాళ మా బట్టి విక్రమార్క ఓన్లీ అపోజిషన్ లీడర్ అంటున్నారు కదా, ఆయనకు స్టేటస్ లేదు, ఏం లేదు. అదే పొన్నాల లక్ష్మి స్టేటస్ ఇప్పించిండు. కనుక మమ్మల్ని బీసీలను కిచ్చపరిచినట్టు మాట్లాడడం, మేముంటేనే కాంగ్రెస్, మేముంటేనే దొరలం, మేముంటేనే ఊరు, ఇవన్నీ నడవేయండి. కొందరు నాయకులు అంటాడు మేముంటేనే ఊరట, రెడ్డి ఉంటేనే ఊరు. ఇది తప్పు గురు, ఇట్లా మాట్లాడవద్దు. ఇవన్నీ మాకు తెలుసు, కానీ మనం అంటే చలో నడిపిస్తామంటారు. అగ్రకులాలు ఉంటేనే ఊరట, లేకపోతే ఊరు ఉండదట. అట్లా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొందరేమో ఆ కులంలో ఉండడమే మా గర్వం అంటారు. మరి మేమంతా మాకు బేస్లెస్ వాళ్ళమా? చెప్పండి. 56% ఉన్నది మాది, మాకు కూడా న్యాయం జరగబట్టున్నాము. మీకు వ్యతిరేకం కాదు. మీరు మొన్న అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇస్తే మేము ఒప్పుకున్నామా లేదా? 10% ఇచ్చిండ్రు, మేము ఒప్పుకున్నామా లేదా? అట్లా మేము కూడా రాజ్యాధిక ఏది 17 కులాలను కలిపిండు, కానీ పెంచాలి కదా రిజర్వేషన్. ఎవరి వాళ్ళు కలుపు వద్దన్నా మేము, కానీ మా రిజర్వేషన్ ఇప్పటిదాకా 27% అమలే అయితే లేదు. దానికి ఏది క్రిమినల్ అని పెట్టారు, వేరే వాళ్ళకు క్రిమినల్ లేదు, మాకెందుకున్నది? ఇవన్నీ మా బాధలు ఉన్నాయి. ఏదైనా నేను ఎవరికి వ్యతిరేకం కాదు, వాళ్ళందరం కలుగుతాం, పనిచేద్దాం. హైకమాండ్ మేము చెప్పేది ఏంటంటే ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటికే పార్టీ నష్టపోయింది. మొన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు, గెలిచిన వాళ్ళు 12 మంది పోయిన తర్వాత ఏం భరోసా, అది పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్గా అంటే 6వ సంవత్సరం
నడుస్తున్నట్టుంది. అంటే ఆయన పనితీరు మీద మీరు ఏం చెప్తారు? ఏమన్నది ఇప్పుడు ఆయన ఇగో చూడండి, ఆయన 5 ఏళ్ళు కంప్లీట్ చేసి 6 ఏళ్ళకి వస్తాడు నెక్స్ట్ ఫిబ్రవరి మార్చుకో. ఇప్పుడు ఆయన ఎట్లనైనా ఆయన పోతాన్ని ఆయన రాజీనామా ఇచ్చిండు. ఇది మన కల్చర్ కాదు. పోయేటోని ఏమన్నా అనడం అనేది ఆయనే రెడీ అయిపోయిండు. ఇక రెడీ అయిపోయిన ఆయన గురించి మనం మాట్లాడడం అది కల్చర్ కాదనేది నా ఉద్దేశం. దివంగత నేత రాజశేఖర రెడ్డికి పిసిసి చీఫ్ మీరే ఇప్పించారని చెప్పేసి చెప్తుంటారు. అందులో వాస్తవం ఎంత? వాస్తవం కాదండి, అదైతే ఇంకా పెద్ద హిస్టరీ. దట్ ఈస్ ది క్యారెక్టర్. ఎవ్రీబడి విల్ సే దట్ హనుమంతరావు is anti-Reddy. He was my good friend, but myself and Vijay Bhaskar Reddy fought for him. కానీ 30 మంది ఎంపీలు పోయి వీళ్ళని ఆయన మర్డరరు, ఈయన ఫ్రాక్షనిస్టు అని చెప్పారు. ఆగిపోయింది. ఇందిరాగాంధీకి 30 మంది సంతకాలు పెట్టించారు, ఈయన్ని చెయ్యొద్దు, ఈయన ఆయన రాజారెడ్డి మర్డరర్, కొడుకు ఫ్రాక్షనిస్ట్ అని ఇచ్చారు. ఆగిపోయింది. అప్పుడు నాది హిస్టరీ ఉన్నది. అందరూ అంటారు హనుమంతరావు రెడ్డికి వ్యతిరేకం కాదు, ఒక ఫ్రెండ్ తప్పనిసరిగా. ఎస్, రాజీవ్ గాంధీ పోయి చెప్పిన, రాజీవ్జీ ఇసుకు ఇవ్వను అంటే నన్ను ఉండమన్నాడు. నేను నీ షాగిరతును, నీ అనుచరుడు, నేను వినడం అవుతా, కానీ ఇతను చేయి, యంగ్స్టర్ ఉన్నాడు, రాయలసీమలో అతను కొంత ఏది ప్రాబల్యం ఉన్నది అని చెప్పిన. ఇవన్నీ ఏది 30 మంది ఎంపీలను కొట్టే పిచ్చి చేసినా ఎవరు కూడా అనుకోలే. కానీ అప్పుడే అందరు భయపడిపోయినారు. హనుమంతరావు ఇంత పెద్ద తప్పు జరిగిన తప్పును సర్దిద్ది వాళ్ళ నాయన మర్డర్ అయినా ఫ్రాక్షనిస్ట్ అయినా చేయగలిగిందంటే ఇతనికి కెపాసిటీ ఉన్నదని ఇవాళ కోవట్టు నా పనిచేసింది. ఆయన కోవట్టు. అదే రాజారెడ్డి బతుకుంటుంటే నాకు ఆయన కొట్లాడుతుండే. ఇంకెవరు కేవీపీ రామచంద్ర. భయం అండి. కేవీపీ రామచంద్ర ఇవాళ కాదు 10 సార్లు చెప్తా. ఇవాళ కూడా అక్కడ ఎందుకు ఉండలే, ఇక్కడ ఎందుకు వచ్చిండు? అక్కడ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి పక్క పనిచేస్తాడు, అందుకు ఇక్కడికి వచ్చేసి. ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంటంటే అతను తప్పనేనా. ఏక్ మ్యాన్ మే దో తల్వార్ నై జాతా అంటారు. ఒక మ్యాన్లో 2. ఆయన ఏమనుకున్నారు, హనుమంతరావుకి ఇంత బలం ఉన్నది కేంద్రంలో, ఎన్నటికన్నా ఈ డేంజర్ అని ఏం చేసిండు, రాజశేఖర రెడ్డిని ఎక్కించిండు. నేను రాజశేఖర్ ఇద్దరు ఒకటైనా అనుకో, ఈయన దుఃఖం నడవదు కదా. అట్లా లాభపడ్డాడు ఆయన. ఏమి లేదు ఆయనకు. ఇద్దరు క్లాస్మేట్ ఆర్డరీ పేలో ఇవాళ కోటీశ్వరుడు అయిండు. ఏడుకెళ్ళి వచ్చి చెప్పు. మరి నేను కూడా ఆయనకు అన్ని సాయం చేసిన. తర్వాత యూత్ కాంగ్రెస్ లో చెన్నారెడ్డిని చేసిన, అదేవిధంగా సుధాకర్ రెడ్డిని చేసిన, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ పిసిసి. చెప్పండి, నన్ను ఎవడన్నా అంటాడా? ఎవరన్నా ఇవాళ కొత్త హనుమంతరావు రెడ్లకు వ్యతిరేకం. ఏడో కాదు రా బాబు, తమ్ముందని బరాబర్ చేస్తావు. నువ్వు 4 పార్టీలు మారి వచ్చిన రంగానే మా మీద పెడతారు అంటే నడవదు ఉంటున్నావు. కొన్ని రోజులు పనిచేయి. మేమేం రెడ్లకు వ్యతిరేకం కాదు, కానీ మీరు బీసీలను అంగదొక్కుతారంటే మేమైతే ఊకో. ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని ఎన్నోసార్లు మీరు విమర్శలు చేసిర్రు, ఆయన కేసులకు సంబంధించి విపరీతమైన ఆరోపణలు చేసిర్రు. ఒకనొక టైం లేదు ఎయిర్పోర్ట్లో పర్సనల్గా మాట్లాడుకున్నారని చెప్పి చెప్తుంటారు. అసలు నేను పర్సనల్ అంటే నేను ముందు పోతున్నా, ఆయన వెనకాల వచ్చి ఒక అడుగు ముందుకు వేసి నన్ను చూసా వెనకకు వచ్చి చేయగలిపిండు. ఎందుకంటే అతనికి ఒక అభిమానం ఏంటంటే మా నాయనను, కానీ అప్పుడు కూడా మా నాయనను రాజీవ్ గాంధీకి చెప్పి ప్రెసిడెంట్ చేసిండు అనేది ఒక అభిమానం. రెండోది, రాజీవ్ గాంధీ పేరు మీద ఏదైతే విశాఖపట్నంలో శిశోర్ దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ స్మృతి భవన్ కూలగొడతాని టెండర్ పిలిచిండు. నేను పోయినా, ఈ టెండర్ క్యాన్సిల్ చేయాలి, ఒక్క గడ్డపార వేసిన ఫస్ట్ గడ్డపార నాకు దిగాలి. జగన్మోహన్ రెడ్డి షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ ఫాదర్ బికేమ్ ది చీఫ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ రాజీవ్ గాంధీ, యూ షుడ్ నాట్ డూ ఇట్ అన్న ఆపేసి. అంటే ముఖ్యమంత్రి కూడా తెలుసు హనుమంతన్న సైకిల్ ఏందని కలిపిడు. కానీ నేను దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేది కాదు. నాకున్న విలువ అప్పుడు మన తాత కూడా చెప్పిండొచ్చు కదా. నేను పోయినా కదా కడప గెలిచినాక, ఆయన అయినాక ఏమది ఎట్లా స్వాగతం చెప్పిండు అనుకున్నావు? రాజారెడ్డి బతుకుంటే నాకు రాజశేఖర్కి తగాద ఉండకపోతుండే, ఇవాళ కేవీపీ ఉండకపోతుండే. నేను రాజారెడ్డి చనిపోవడం
కేవీపీకి అడ్వాంటేజ్ అయింది. అది పాయింట్. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు మినీ జనరల్ ఎలక్షన్ని తలపించే ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు. ఈ 3 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? అసలు మళ్ళీ గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా మీ పార్టీ వైఫల్యం చెందుతుందా? ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు నిన్నటి వరకు ఏ ఆలోచన ఉన్నా కొత్త సెక్రటరీ వచ్చిండు ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ అని, అతను కూడా యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యూలో పనిచేసి అంచెలంచెలుగా పెరిగి ఆఖరి పార్లమెంట్లో వైకో అనే ఒక స్టాల్ వర్డ్ను కూడగొట్టినటువంటి యువకుడు అతను రావడం, ఆర్గనైజేషన్తో ఉండడం, గతంలో ఓబీసీ ఇష్యూస్లో, ఎందుకంటే తమిళనాడులో అంటే ఓబీసీ మూవ్మెంట్ ఉంది కాబట్టి అతను కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది కనుక ఆయన అన్ని ఆలోచన చేస్తాడనేది నా ఉద్దేశం. ఏదైనా దుబ్బాక ఎలక్షన్ తప్పనిసరిగా అక్కడ ఒక రెడ్డికే ఇవ్వచ్చు 100%. ఎందుకంటే అక్కడ రామలింగారెడ్డి కానీ ఇంతకుముందు ముత్యం రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రెడ్లే గెలుస్తూ వచ్చారు. అక్కడ రెడ్డికే ఛాన్స్ ఉంది కనుక అక్కడ రెడ్డి. ఇక్కడ ఏది మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ కలిస్తే ఎవరు అనేది ఒక ఆలోచన. అదేవిధంగా ఖమ్మము, వరంగల్, అదేవిధంగా నల్గొండ కలిస్తే అదొక ఎమ్మెల్సీ, ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నా ఉద్దేశంలో ఏదైనా అక్కడ రెడ్డికి ఇస్తే ఈ 2 బీసీ ఎస్సీలకు ఇవ్వాలనేది, ఎందుకంటే సామాజిక న్యాయం. అక్కడ రెడ్డికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఇతర కులాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఇక ఏదైనా మరి ఆయన కొత్తగా వచ్చిన మాణిక్ ఠాకూర్ కానీ మరి అధ్యక్షుల వారు ఢిల్లీలో మాట్లాడి నేను అనుకుంటే ఎంత తొందరగా అనౌన్స్ చేసేది. ఎందుకంటే ఎవడు ముందు పోయి ఇవన్నీ గ్రాడ్యుయేట్ల ఓట్లు కావాలి కాబట్టి ఎవడు ముందు అప్రోచ్ అయితే వారికి కొంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కనుక నా ఉద్దేశంలో తొందరగానే మరి ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారనేది ఉన్నది. మమ్మల్ని అడిగితే మా సజెషన్ చెప్తాం, అడగకుండా సామాజిక న్యాయం మాత్రం మేము తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ మనం దూరం చేసుకోవద్దు, ఎందుకంటే వీళ్ళే రేపు ఉపయోగపడతారు. అక్కడ అప్పర్ క్లాస్కి ఇచ్చినప్పుడు ఈ 2 వీకర్ సెక్షన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇటు ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ రెడ్లు అప్రోచ్ అయ్యిండ్రు, బీసీలు అప్రోచ్ అయ్యిండ్రు, ట్రైబల్స్ కూడా అప్రోచ్ అయ్యిండ్రు. సరే ఇప్పుడు వారు ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని అడుగుతూ మేము తప్పనిసరిగా మా అక్కడైతే రెడ్డి ఇస్తారు కాబట్టి దొమ్మాట, ఇక్కడ బీసీకు అక్కడ ఎస్టీకు ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఎవరికి ఇచ్చినా వీకర్ సెక్షన్కు ఈ 2 ప్రాంతాలలో వీకర్ సెక్షన్ అక్కడ అప్పర్ క్లాస్కి ఇవ్వాలను. ఇక పేర్లు ఎవరిది అనేది మరి పీసీసీ ప్రెసిడెంట్ గారు అడుగుతూ మేము తప్పనిసరిగా మా ఒపీనియన్ చెప్తాం బీసీలకు ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే మొదలే చెప్తా అనుకో చూసినా హనుమంతరావు గారు చూసినా పాలసీ అంటారని. ఏదైనా ఎవరైతే గెలవగలుగుతారో ఎస్సీలు కూడా అడుగుతున్నారు, ఇక్కడ కూడా రెడ్లు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. కానీ సామాజిక న్యాయం జరగాలంటే అక్కడ రెడ్డికి ఇచ్చినప్పుడు ఇక్కడ వీకర్ సెక్షన్ ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అంటే మెయిన్ ప్రధానంగా తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. ఇట్లాంటి హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో మీ పార్టీ ప్రాబల్యం మొత్తం కూడా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో చూసుకుంటే అసలు జిహెచ్ఎంసీ సీట్లు 1-2 గెలిచినాయి, అవి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ అంటే మీరు గ్రేటర్ హైదరాబాద్లో ఒక కీలకమైన నేత, హైదరాబాద్ మీద మంచి పట్టున్న నేత కాబట్టి అంటే ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలు? ఎట్లా ముందుకెళ్ళలేదండి, మొదలు మన మనస్పర్ధలు పక్కకు పెట్టాలి, ఒక కమిటీ వేయాలి. పాయింట్ ఏంటంటే హైదరాబాద్ జిల్లాలలోనేమో ఏ జిల్లా మీటింగ్ అయితే ఆ జిల్లా నాయకులను కూర్చుంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మా హైదరాబాద్కి వచ్చే వరకు అందరు లీడర్ గీడికే వస్తారు. ఇది ఒక కొత్తతనం ఉన్నది. నల్గొండ ఉన్నది అనుకో, లేకుండా మహబూబ్నగర్ ఉంది అనుకో, లేకుండా మెదక్కుంటే వాళ్ళ లీడర్లో పట్టుకు వాళ్ళు మంచి మాట్లాడు. ఈడ మా దగ్గర అందరు పెత్తనమే. మేమేమంటున్నామంటే ఇక్కడ కూడా ఒక కమిటీ అయినా, ఇప్పుడు ఆయన ఎవరు శంకర్ రెడ్డి ఉన్నాడు, కోదన్ రెడ్డి ఉన్నాడు, ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ద్వారా కూర్చొని ఎట్లా డిసైడ్ కులాల వారిగా ప్రాబల్యం ఎవరిది ఉంది అని మేము కూడా మా ఒపీనియన్ చెప్తాం. దాని తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు కలిసికట్టుగా మీటింగ్లో పోవడం, మాట్లాడడం, జరగడం ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా
ఒక కమిటీ వేసి లేకుంటే పలాయనకి వెత్తనం ఇతను పోతే లాస్ట్ టైం ఉన్నది ఓల్డ్ సిటీలో 7గురికి ఇచ్చేసిండు. వాళ్ళు ఎవరో తెలియదు. నేను అనేది ఏంటంటే ఎవడన్నా కానీ కాంగ్రెస్ జెండా మోసినానికి ఇవ్వాలంటాను. నేను ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి సంగతి అన్నప్పుడు మీది కూడా నేను మాట్లాడాలి కదా. ఒరిజినల్ కాంగ్రెస్ తోనికి ఇవ్వాలి అంటున్నా. అదేదో అయింది ఎప్పుడు ఆయన ఏదో ఢిల్లీలో పిలిపించేసి ఈయన పెద్ద లీడరు అనేది నడిచింది. అప్పుడు మేము కూడా ఎందుకు కూకున్నామంటే కాంగ్రెస్ పార్టీకి 4 వస్తుంటే హనుమంతరావు ఆబ్జెక్షన్ చేయొద్దని అనుకున్నాం. తర్వాత ఆయన సంగతి తెలిసిన తర్వాత మేము కూడా కొంత ఉత్తరవై గెలిచిండు 4 రోజులు ఉండని అంటుడు. కానీ రావడమే మరి సీనియర్లను అటాక్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా నోరు మూసుకున్నాం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఇక నోరు మూసుకుంటట్లేదు. కనుక ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఈయన కొత్తగా వచ్చినట్టు సెక్రటరీ మాణిక్ ఠాకూర్ గారు న్యాయం చేస్తారని అదే మాట బోసురాజు చెప్పాము, అదే మాట శ్రీనివాస్కి చెప్పాము, అదే మాట ఉత్తమ్కి చెప్పాము. ఆ విధంగా చేస్తే కొంత మనం తప్పనిసరిగా ఫైట్ ఇచ్చే స్టేజ్కు రావాలి. మొదలు మనలో ఉన్నటువంటి మనస్పర్ధలు పోవాలి. ఇంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మన పార్టీలో రాను ఏమవుతుందంటే డిసిప్లిన్ పోతుంది, ఇండిసిప్లిన్ అవుతుంది. అది పై గ్రేటర్ మీటింగ్ సమావేశాలు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సమావేశాలు పెట్టారు. అంటే కుమ్ములాటలు తరచుగా. అంటే ఇప్పుడు అధికార పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవైపు ఏమో మీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఇతర నియోజకవర్గాల్లో అంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధం లేకుండా కమిటీలు వేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. గాంధీ భవన్ వేదికగా ఎందుకు తన్నులాడుకుంటున్నారు కాంగ్రెస్? చూడండి, ఏదైనా ఒక సిస్టంలో మార్పు వస్తే ఇవన్నీ అవుతాయి. సిస్టంలో మార్పు రానియొద్దు, కల్చర్లో మార్పు రావద్దు. అదేవిధంగా ఒకరినొకరు దూషించుకొని ఇండిసిప్లిన్ అయితే మొదలు నేనేమంటున్నా మాటికి మొన్న కూడా అన్నా, యుద్ధం చేసేటప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలంటున్నాడు. మనం యుద్ధానికి పోతున్నప్పుడు మన ఇల్లే చక్కగా, వాళ్ళ దగ్గర ఏ పరికరాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర తల్వార్ ఉన్నదా, కట్టె ఉన్నదా, లేకపోతే గిన్నె ఉన్నదా, దాని ప్రకారంగా మనం కలిసి ఉన్నాము. కార్యకర్త ఎప్పుడు సంతోషపడతాడు? నాయకులందరూ ఒక తాటిపై ఉంటే సంతోషపడతారు. నాయకులలో విభేదం ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న చిన్న ఇష్యూలో, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, చిన్న ఇష్యూ, అదేదో అవతల ఏదన్నా మాట్లాడినా మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ఓపిక ఉండాలి. సారీ చెప్పినాక వదిలేసేయాలి. ఒక్కోసారి నాతో కూడా పొరపాటు అవుతుంది. దాన్ని మనం పెద్దగా చేయడం వల్ల ఏమవుతుంది, ఫైనల్గా బయటోడు ఇవన్నీ చూడడు. అరే ఏమయ్యా కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకేం కొట్లాడుతున్నారు, ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు, సీట్లు పోయినా అని అంటారు. వాళ్ళ దగ్గర పోయేటప్పుడు మేమంతా యునైటెడ్ ఉన్నాం రా పోయి, మాకు బుద్ధి వచ్చింది, మేము చెప్పలేసుకున్నాం, ఇక ముందు మేము తగాదాలు పడము అనే మెసేజ్ పోతే వాడు ఓటు వేయడానికి కూడా ముందుకు వస్తాడు అనేది నా ఉద్దేశం. వచ్చే ఎన్నికల్లో బి హనుమంతరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా, పార్లమెంట్ గా పోటీ? నేను పార్లమెంటే చేస్తాను. నేను నేను మొన్న అంటే అసెంబ్లీ చేయకపోతున్నా. నాకు పార్లమెంట్లో ఎందుకంటే నాకున్న పరిచయాలు, నేను మాట్లాడే తీరు, నేను అన్ని రాష్ట్రాలలో పరిచయం ఉన్న వ్యక్తిగా పార్లమెంట్ ఉంటే 10 మందికి ఉపయోగపడతాను. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో నాకున్న సంబంధాలు పెరుగుతాయి. రాష్ట్రాలలో చాలా మందికి భయం ఏంటంటే మళ్ళీ హనుమంతరావు వస్తాడు. ఇక నేను ముఖ్యమంత్రి ఆలోచన ఎవరైనా కానీ ఐఎమ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్, వీకర్ సెక్షన్ లోడు కావాలి. గోల్ నేను కొట్టాలని లేదు, ఎవడన్నా కొట్టాలి, టీం గెలవాలి. దట్ ఈస్ ద వీకర్ సెక్షన్, టీం గెలవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఫైనల్ గా మీ రాజకీయ వారసులు ఎవరు లేదు. నాకు మన్మడు ఉన్నాడు, మా బిడ్డకు నాకు అంత 3 ఆడపిల్లలే, వాళ్ళకి నాకు వారసులు లేరు. అందుకొచ్చే నేను ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎవరికైతే కొడుకులు ఉన్నారో వాళ్ళతోటే పరిచయం. సన్ స్ట్రోక్ అందరికీ జరుగుతున్నది. వీడికి అందరి పేర్లు చెప్పదలుచుకోలేదు. అందరికి సన్ స్ట్రోక్ వల్లనే ఎందుకు చెప్పాలి, మీ అందరికి తెలుసు. సన్ స్ట్రోక్ తగిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, సన్ స్ట్రోక్ అయిన వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు. నాకు సన్ స్ట్రోక్ లేదు, నా వారసుడు లేడు. కాబట్టి నేను స్టేట్ గేమ్ ఆడతా, స్టేట్ మాట్లాడతా. పేదవానికి ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ ఫైట్ చేస్తా. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేది ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన, సోనియా గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ అదే ఆలోచనతో ముందుకు పోతా అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు వి హనుమంతరావు గారితో చిట్ చాట్. మరో రోజు మరో నేతతో కలుద్దాం.